భగవద్గీత 4వ అధ్యాయము 5వ శ్లోకము. శ్రీ భగవానువాచ పార్ట్ 2. కానీ అర్జునుడు మరియు భగవానునికి నడుమ భేదమేమనగా భగవానుడు ఆ విషయమును గుర్తుంచుకొనెను. అర్జునుడు అట్లు గుర్తుంచుకొనుటకు సమర్థుడు కాకుండెను. ఇది అంశలైన జీవులకును మరియు భగవానునికి నడుమ గల భేదము. ఇక్కడ అర్జునుడు శత్రువులను అణచగల గొప్ప యోధునిగా సంబోధింపబడినను తమ పూర్వజన్మలలో జరిగిన విషయమును జ్ఞప్తికి తెచ్చుకోలేకున్నాడు. కనుక జీవుడు లౌకిక పరిగణనను అనుసరించి ఎంత గొప్పవాడైనను జీవుడు పరమ పురుషునికి సమానుడు కాజాలడు. ముక్త పురుషు శ్రీకృష్ణ భగవానునితో శాశ్వత సహచర్యమును కలిగినవాడు నిశ్చయముగా ముక్త పురుషుడే. కానీ అతడెన్నడూను భగవానునితో సమానుడు కాజాలడు. బ్రహ్మ సంహిత యందు శ్రీకృష్ణుడు అచ్యుతునిగా వర్ణింపబడెను. భౌతిక ప్రకృతి సంపర్కమునందున్నప్పటికీ అతడు తన దివ్యతత్వమును విస్మరింపడు. కనుక జీవుడు అర్జునుని వంటి ముక్త పురుషుడైనను అన్ని విషయములలోనూ భగవానునితో సమానుడు కాజాలడు. అర్జునుడు భగవానుని భక్తుడైనను కొన్ని మార్లు భగవానుని స్థితిని అతడు విస్మరించును. కానీ దివ్యానుగ్రహముచే భక్తుడు వెంటనే తిరిగి భగవానుని అచ్యుతమైనట్టి స్థితిని ఎరగగలుగును. కానీ ఆ అభక్తులు లేక దానవ ప్రవృత్తి గలవారు భగవానుని ఈ దివ్య స్థితిని ఎరుగజాలరు. కనుకనే గీత యందలి ఈ వివరణలు అభక్తులకు మరియు దానవ ప్రవృత్తి గలవారికి ఎన్నటికీ అవగతము కాజాలవు. శ్రీకృష్ణార్జునులు ఇరువురును స్వభావరీత్యా నిత్యులైనను లక్షలాది సంవత్సరములకు పూర్వము తాను చేసిన కర్మలన్నింటినీ శ్రీకృష్ణ భగవానుడు జ్ఞప్తి అందుంచుకొనగా అర్జునుడు అట్లు జ్ఞప్తి అందుంచుకొనలేకపోయెను. జీవుడు తన దేహ పరివర్తనము వలన సర్వమును విస్మరించుననియు మరియు శ్రీకృష్ణ భగవానుడు తన సచ్చిదానంద దేహమును మార్చని కారణముగా సర్వమును జ్ఞప్తి అందించుకొనినయు మనం ఇక్కడ గమనింపవచ్చును. అతడు అద్వైతుడు. అతనికి మరియు అతని దేహమునకు మధ్య భేదము లేదు. అతనికి సంబంధించిన ప్రతిదీయును బ్రహ్మమే. కానీ బద్ధజీవుని విషయమున అతని ఆత్మదేహము కంటెను భిన్నమైనది. భగవానుని మరియు అతని దేహమునకు భేదము లేకుండాటచే అతడు భౌతిక జగత్తునందు అవతరించినను అతని స్థితి సామాన్య జీవునికి స్థితికి ఎల్లప్పుడూ భిన్నముగా నుండును. భగవానుని ఇట్టి దివ్య స్వభావమును దానవ ప్రవృత్తి గలవారు అవగతము చేసుకొనజాలరు. ఈ విషయమును భగవానుడే తర్వాతి శ్లోకమున వివరించును. జై శ్రీకృష్ణ.